అండి, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నా చేతి వంటలు. ఈ వీడియో చాలా లెంగ్త్ తక్కువగా ఉంటుందండి, చాలా సింపుల్గా చెప్పేస్తాను అనమాట. ఈరోజు నేను చేసేది వచ్చేసి ఓట్స్ దోశ. వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళకి డైరెక్ట్గా మిల్క్లో తాగలేము ఈ ఓట్స్ అనుకున్న వాళ్ళు దోశ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇక్కడ నేను నార్మల్ ఓట్సే తీసుకున్నాను అనమాట. నార్మల్ అంటే దీంట్లో ఇంకా మసాలాలు అలాంటివి ఏమి, ప్లెయిన్ ఓట్స్ అనమాట. ప్లెయిన్ ఓట్స్ ఒక 2 కప్పులు తీసుకున్నాము. వాటితో పాటు ఒక కప్పులో 3/4 కప్పు మినప్పప్పు, 1/2 కప్పు పచ్చెనగపప్పు వేసుకోవాలి. ఇది క్వాంటిటీ. మనకి ఇంకా రైస్ అలాంటివి ఏమీ యూజ్ చేయట్లేదు. ఒక టీ స్పూన్ వచ్చేసి మెంతులు వాడుతున్నాము. మళ్ళీ మెజర్మెంట్స్ చెప్తున్నానండి. 2 కప్స్ ఓట్స్, నార్మల్ ప్లెయిన్ ఓట్స్, ఇంకొక కప్పు, ఒక 3/4 కప్పు వచ్చేసి మినపప్పు, ఒక 1/4 కప్పు వచ్చేసి పచ్చెనగపప్పు అనమాట. ఇవన్నిటిని మంచిగా 2-3 సార్లు వాష్ చేసుకోవాలి. ఎందుకంటే ఓట్స్ పైన కొద్దిగా పౌడర్ ఉంటుంది కాబట్టి వాష్ చేసి 5 to 6 అవర్స్ మనకి దోశపిండి ఎట్లాగా నానబెట్టుకుంటాం అలా నానబెట్టేసుకొని రుబ్బేసుకోవాలి. ఇక్కడ నేను వీడియో స్కిప్ చేసేసాను అనమాట, ఎందుకంటే మిక్సీ జార్ వేసేసుకొని ఓవర్ నైట్ నానబెట్టుకోవటమే. రెగ్యులర్ దోశపిండి లాగా మంచిగా మనకి దోశపిండి ఎట్లా ఊరుతుందో అదే ఊరుతుంది. దీంట్లో కొద్దిగా లైట్గా సాల్ట్ వేసుకోండి. ఇంకా మంచిగా సాల్ట్ మిక్స్ చేసేసుకొని దోశ వేసుకోవటమేనండి. ఇట్లా మనకి ఏ చట్నీ అయినా పెట్టుకొని తినొచ్చు. టమాటా చట్నీ కానీ లేకపోతే పల్లీ చట్నీ కానీ ఏ చట్నీ అయినా బాగుంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ దోశ అయితే చాలా టేస్టీగా ఉంది. పెనంకి అతుక్కోవటం కానీ అట్లాంటిది ఏమీ లేదండి. సింపుల్గా టేస్టీగా వేసుకోవచ్చు. దట్టు పల్చగా చక్కగా వస్తుంది కూడా మనకి. బియ్యం వేయకపోయినా కానీ మందంగా కావాలంటే మందంగా వేసుకోవచ్చు, లేదా పలచగైనా వేసేసుకోవచ్చు. కలర్ కూడా బాగా వస్తుంది. ఎటువంటి డోకా లేకుండా మీరు ఒకసారి ట్రై చేయండి. ఈ దోశ పైన మనం ఏదైనా కారప్పొడి కానీ అలాంటివి కూడా ట్రై చేయొచ్చండి. కానీ ఇక్కడ నేను ప్లెయిన్గా వేస్తున్నాను. నెయ్యి కావాలంటే పిల్లలకి వేసేస్తున్నాం అనుకోండి, కొద్దిగా నెయ్యి యాడ్ చేసుకోవచ్చు పైన ఆయిల్ బదులు. సో ఎలా వేసుకున్నా కానీ మనకు దోశల్లో డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. బట్ మెయిన్ బేస్ వచ్చేసి ఓట్స్ దోశ అనమాట. చాలా టెక్స్చర్ అన్నీ బాగున్నాయండి. ఒకసారి ట్రై చేయండి. మీరు ట్రై చేసి తిన్న తర్వాత వచ్చి మళ్ళీ కామెంట్ చేయండి. అంత టేస్టీగా ఉంటుందన్నమాట. ఇది మనకి పల్లీ చట్నీ, టమాటా చట్నీ, ఏదైనా వెజిటబుల్ చట్నీస్తో కూడా చాలా బాగుంటుంది. నేను ఈరోజైతే పల్లీ చట్నీ చేశాను కాబట్టి పల్లీ చట్నీ వేస్తున్నాను. నాకు అనిపించింది ఏంటంటే ఈ దోశ ఒట్టిది తిన్నా చాలా టేస్టీగా ఉంటుందని అనిపించింది. మరి మీరు కూడా ఒకసారి వేసుకొని టేస్ట్ అయితే చూసేసి మళ్ళీ ఛానల్లోకి వచ్చి కామెంట్ అయితే చేయండి. అలాగే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.